అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన ధర్మబోధ అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ని నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు, ఆప్యాయత, అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికిలాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. దానికి మీరు చేయవలసిందంతా ఒకటే, దయచేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్రింది పద్యం చదవండి. మహాభారతంలో ధర్మం గురించి, సత్యం గురించి తిక్కన సోమయాజీ ఏం చెప్పాడో గమనించండి. ఇక్కడ పద్యంలో సంబంధించిన భావం ఇచ్చినాడు. ఈ పద్యాన్ని భావాన్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినాడు. ప్రశ్నల్లో ధర్మం కాలానుగుణమైనది అంటే ఏమిటి అంటే పైన ఇచ్చినారు. ధర్మం ఏం రాసుకున్నాం మనము? కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది. మహాభారత కాలం నాటి ధర్మాలు కొన్ని రోజుల్లో అనుసరణీయం కావు. అలాగే అప్పటి అధర్మాలు కొన్ని ఈ రోజుల్లో ధర్మాలుగా ఉన్నాయి. తర్వాత రెండవ ప్రశ్న ఏమిచ్చినారు? సమర్థులైన వారు ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఏమవుతుంది? ఏమిచ్చినారు? సమర్థులైన వారు ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అలా ఉంటే అది సమర్థులకే ప్రమాదంగా తెస్తుంది. ధర్మాన్ని దైవం రక్షిస్తుంది. తర్వాత మూడవ ప్రశ్న, పద్యంలో అబద్ధం అనే అర్థాన్నిచ్చే పదం ఏది? పద్యంలో బొంకు అనేది అబద్ధం అనే అర్థాన్నిచ్చే పదం. అర్థమవుతుందా? తర్వాత నాలుగవ ప్రశ్న, సమర్థులు అనే పదానికి వ్యతిరేక పదం గుర్తించండి. సమర్థులు అంటే ఏంది ఆన్సరు? వ్యతిరేకమైంది అసమర్థులు. సమర్థులు అంటే పనిచేసేవాళ్ళు, అసమర్థులు అంటే చేతగానోళ్ళు. ఆప్షన్ ఈ ఆన్సర్. తర్వాత పై పద్యానికి శీర్షిక నిర్ణయించండి. శీర్షిక అంటే ఒక పేరు పెట్టాల. ధర్మరక్షణ అనేది నేను పెట్టిన పేరు. తర్వాత క్రింది అపరిచిత గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. పారాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సంబంధించి ప్రశ్నలు ఇచ్చినారు. పాదయాత్రలో చెల్లా గణపతి శాస్త్రి ఎవరిని అనుసరించినారంటే వినోబా భావేని అనుసరించినారు. పైన సమాధానం రాస్తున్నాను. ఈ షార్ట్లో వచ్చేసి ఇక్కడ పూర్తి ఆన్సర్ రాస్తున్నాను, ఇక్కడ షార్ట్ కట్లో రాస్తున్నానమ్మా. శతాధిక గ్రంథకర్త అంటే అర్థం ఏమిటంటే 100. శతాధిక అంటే శత అంటే ఎంత అర్థము? 100 గ్రంథాలు రాసినటువంటి వ్యక్తిని శతాధిక గ్రంథకర్త అంటారు. 100 గ్రంథాలు రచించినాడని అర్థం. తర్వాత పై పేరాలో శ్రీ అనే అర్థానికి సమానార్థక పదం రాయండి. పై పేరాలో శ్రీ అనే అర్థానికి మహిళ ఇంటి పడతి. అర్థమవుతుందా? తర్వాత భూమిని దానం చేసిన త్యాగశీలి గణపతి శాస్త్రి. ఈ వాక్యంలో త్యాగశీలి సమాసము గుర్తించండి. ఏ సమాసం అంటే ఇది అవ్యయీభవ సమాసమా లేకుంటే బహువ్రీడి కూడా ఒక్కోసారి బహువ్రీడి సమాసం. తర్వాత పై పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ 3 ప్రశ్నలు కూడా పేరాకు సంబంధించినవి కాబట్టి ఏదో ఒకటి రాసి సరిపోతుంది. శతాధిక గ్రంథకర్త అంటే ఏమిటి? తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించి ఇంతకుముందే మా ఛానల్లో మొత్తం నోట్స్ని అప్లోడ్ చేస్తున్నానమ్మా. దానికి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. తర్వాత వ్యక్తీకరణ, సృజనాత్మకత అయిపోయిన తర్వాత క్రింద ఏమి ఇచ్చినారు? భాషాంశాలు, పదజాలం ఇచ్చినారు. భాషాంశాలు పదజాలంలో గురువు అంటే ఆచార్యుడు. సొంత వాక్యము ఇట్లా రాయాల ఉదాహరణతో. తర్వాత రెండవది ఏమి ఇచ్చినారు? విపత్తు అంటే ఏమర్థం? పైన రాసుకున్నాం మనం. ఇక్కడ విపత్తు అంటే ఆపద. సొంత వాక్యం ఆపదలను అధిగమించాలి. అర్థమైంది? సపరేట్గా విపత్తు, ఆపద. స్మృతము సత్యం. హృదయం అంటే మనోహరం, ఆహ్లాదకరం. మామూలు అర్థాలు. తర్వాత రెండవ దానికి
ఏమిచ్చినారు? శృతం సత్యం అంటే సత్యంనే పలుకాలి. హృదయం అంటే ఆహ్లాదకరం, ఆహ్లాదంగా మాట్లాడాలి. తర్వాత 4వది యశస్సు అంటే కీర్తి, సొంత వాక్యం మంచి కీర్తిని సంపాదించాలి. తర్వాత ఊత అంటే ఆసరం, తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలి. ఇవన్నీ మనం చెప్పేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు దీంట్లోకి వెళ్ళిపోదాం, పర్యాయ పదాల్లోకి వెళ్ళిపోదాం. పర్యాయ పదాల్లో చూడండి, క్రింది వాక్యాలను చదవండి, అదే అర్థం వచ్చే పదాన్ని గుర్తించి రాయండి. భూమి, వసుధ, పుడమి. నేను ఇక్కడ క్లియర్గా పైన రాసేస్తున్నాను, ఇక్కడ అండర్లైన్ కూడా చేస్తున్నాను. తర్వాత ఆసరా అంటే ఆధారం, భార్య, సతిని, ధరాపుత్ర. తర్వాత తనయుడు, పుత్రుడు, సుతుడు, కొడుకు. తర్వాత ఏనుగు, కరి, మాతంగము, గజము, హస్తం కూడా వస్తుంది, ఇవం కూడా. తర్వాత క్రింది వేరువేరు అర్థాన్నిచ్చే పదాలను గుర్తించి జతపరచండి. ఇవేంటివంటే నానార్థాలు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు క్రమం, నీటి చాలు, వితరణం, కత్తి అంచు అంటే ఏంది ఆన్సరు? వంశం అని ఆన్సర్. తర్వాత పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి ఏంది? ఆశ. మానవుడు, అర్జునుడు. మానవుడు, అర్జునుడు అంటే ఏంది ఆన్సరు? ఇక్కడ ధర్మం. ఇట్లా ఉంటుందనా? తర్వాత చూడండి, దిక్కు, కోరిక, నమ్మకం. దిక్కు, కోరిక, నమ్మకం అంటే ఏంది ఆన్సర్ వస్తుంది? ఆశ అని వస్తుంది. తర్వాత కులం, వెదురు, పిల్లన, గ్రోవి అంటే ఏంది? వంశం. పుస్తకం, పొత్తం, నీరం, నీరు, యజ్ఞం, జన్నము, విద్య, విద్యే, విద్యే, గృహము, గీము, దీపము, దివ్యే, సత్యం, సత్యం, ధర్మము, దమ్మము, రాజు, రేడు. తర్వాత కావ్యం, కబ్బం. దీనికి సంబంధించి ప్రత్యేకంగా నీట్గా ఇక్కడ రాస్తున్నాను, అర్థమవుతుందా? తర్వాత 1వ క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి. పుత్రుడు అంటే కుమారుడు, పున్నామనర్కం నుంచి తప్పించువాడు. ధర్మం అంటే పుణ్యం. విశ్వం లోకమును ధర్మంగా ధరించినది. పతివ్రత అంటే సాత్వి, పతియే వ్రతంగా కలది. జ్యోత్స్న అంటే వెన్నెల, పున్నమి నాడు వెన్నెల పిండారపోసినట్లుగా ఉంటుంది. 2వ క్రింది పదాలకు వ్యతిరేక క్రియారూపాలను రాయండి. చేసి అంటే చేయక, వస్తాడు అంటే రాడు, తింటే తినక, వినండి వినకండి, చెప్పి చెప్పక. సందులు. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. వంతలెల్లు, వంతల ప్లస్ ఎల్లు ఉత్వసంధి. క్రతువది, క్రతువు ప్లస్ అది ఉత్వసంధి. లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి. భాషలేమిటి, భాషలు ప్లస్ ఏమిటి ఉత్వసంధి. పూరితంబగు, పూరితంబులు ప్లస్ అగు ఉత్వసంధి. క్రింది పదాలను కలిపి రాసి సంధి పేర్లను రాయండి. కన్వా ప్లస్ ఆశ్రయం, కన్వాశ్రయం సవర్ణ దీర్ఘసంధి. తీర్థాభిగమనం, తీర్థాభిగమనం సవర్ణ దీర్ఘసంధి. ధర్మ ప్లస్ అధినాథుడు, ధర్మాధినాథుడు. సరితర ప్లస్ అధినాథుడు, ధరాధినాథుడు సవర్ణ దీర్ఘసంధి. సభ ప్లస్ ఆసదులు, సభాసదులు సవర్ణ దీర్ఘసంధి. సమాసాలు. క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాన్ని రాసి ఏ సమాసమో రాయండి. సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును ద్వంద్వ సమాసం. ఇహపరాలు, ఇహమును పరమును ద్వంద్వ సమాసం. రాత్రింబవళ్ళు, రాత్రియును పగలును ద్వంద్వ సమాసం. శకుంతల, దుష్యంతులు, శకుంతలయు కమ దుష్యంతుడు ద్వంద్వ సమాసం. అలంకారాలు. ఉపమా అలంకారం. ఎప్పుడే కానీ వస్తువుతో పోల్చి రమ్యంగా చెబితే అది ఉపమాలంకారము. ఉపమానం అంటే వర్ణించే వస్తువు, ఉపమేయం అంటే పోల్చే వస్తువు. ఇది ఉపమాలంకారాన్ని ఇక్కడున్న సమాధానాలను క్లియర్గా వివరించి రాసిన మీ స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. తర్వాత ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఈ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దున్నాను. అందరికీ ధన్యవాదాలు.